చాలాసార్లు సాతాను నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం. వాడు ఏ అవిశ్వాసం పుట్టిస్తాడో తెలుసా? రోజు మూలుగుతున్నావు, అసలు నీ ప్రార్థన దేవుడిని ఇవన్నీ జరుగుతాయి అంటావా? నిజంగా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయా? నువ్వు అడిగాయని జరుగుతాయా? ఏందో నీ భ్రమ అని ఒక నిర్లిప్తత, నిరాశ, ఆ అవిశ్వాసం నీలోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు. రానియొద్దు. ఒరే సైతానా, నా దేవుడు మాట తప్పడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి, అడుగు ప్రతివాడును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అన్నాడు. ఆ మాట అబద్ధమా? నాకు మొర్ర పెట్టుము అన్నాడు, ఆ మాట అబద్ధమా? నీకు ఉత్తరం ఇస్తానన్నాడు, ఆ మాట అబద్ధమా? ప్రతి విషయమును గూర్చి ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు చెప్పండి అన్నాడు, అది అబద్ధమా? ఇన్నిసార్లు నాకు చెప్పండి చెప్పండి, అడగండి అడగండి అని ఇంతగా మొత్తుకొని గ్రంథంలో రాయించినోడు నా ప్రార్థన వినడా? నువ్వే ఊడరా చెప్పడానికి? సైతాన్, యేసు నామములో.